ఆ! ఇక మరి ఇప్పటిదాకా కోళ్ళేగలు ఏ రకంగా లేంకలు కొట్టియో నీ దండం పెడితే ఓ బీఆర్ఎస్ భవనం మరి మరి కొండంత పండగ లెక్క మన్య గోవర్ధనం ఇక మరి ఈ కోళ్ళేగలు మరి ఎందుకని ఇటు మళ్ళీ అసలు ఏం జరిగే ఏంది ఏం కథ ఎందుకని ఈ కోళ్ళేగలు ఇటు దిక్కు మళ్ళీ ఇక మరి ఏదైనా ఉంటుంది కదా కారణము ఇక మరి పెద్ద మనిషి ఎరికే కదా కేశవరావు సారు ఇక ఆయన గావురాల కొడుకు విప్లవ్ కుమారు ఏం చెప్పాడో చూద్దాం ఎందుకంటే మరి మన్య గోవర్ధన్ ఇద్దరు పెద్ద మనిషి కూడా ఆజ్ఞ ఉండు మరి కోళ్ళాగలు ఇప్పుడు ఇటు మళ్ళీ అసలు ఎందుకు మళ్ళీ ఏమిటికి మళ్ళీ ఆడ మందలిస్తే ఏదో కొలువులు అంటుర్రు మరి కొలువులు వాళ్ళు 69,000 కొలువులు వేసాం మేమని వాళ్ళు చెప్ప తిరుగుతుర్రు అసలు ఏందన్నట్టు ఇయ్యాలా అలా 69,000 చెప్తున్నారు అట్లాంటి వాళ్ళు 200 అది చెప్పి ప్రామిస్ ఇచ్చిండ్రు దాంట్లో ఎన్నైనా వాళ్ళకి తెలుసు అట్లా 69,000 ఇచ్చినామంటే పిల్లలు మీ ముంగరే ఉన్నారు మీరు మాట్లాడిండ్రు పిల్లలతో వాళ్ళు చెప్పుకుంటారు కదా మీకు ఎన్ని వచ్చినాయి ఎన్ని ఇచ్చిండ్రు అనేది ఇవన్నీ చెప్పడం కథలు అవన్నీ చెప్పడానికి కథలు చాలా చెప్తుండు అండ్ రోజు పొద్దున్న మైక్లు ఎక్కి కథలు మాత్రం చాలా చెప్తుండ్రు పిల్లలు ఏం బాధపడుతుందో తెలుసు ఆఖరి వాళ్ళు బస్ పాస్ కూడా పెంచేసిండ్రు వాళ్ళు వెళ్ళే బస్ పాస్ పెంచిండ్రు వాళ్ళకి ఏం లేదు వాళ్ళు తినే మేమే ఉన్నప్పుడు సన్న బియ్యం ఇస్తుండే స్కూళ్ళలో అది లేదు ఏమి లేకుండా వాళ్ళు మేము గురుకుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ గురుకుల్స్ చేసింది మా హయాంలో వచ్చినాయి 230 నుంచి 1000 గురుకుల్స్ పెట్టినాము అన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ జూనియర్ కాలేజెస్ 400 to 500 తీసుకొచ్చినాం ఏం ఇప్పుడు ఒక్కటి వచ్చి 1.5 year అయింది స్టూడెంట్స్కి ఒక్క థింగ్ చేస్తున్నా అని వచ్చి బయటకు చెప్పానండి నేను విద్యార్థికి ఇది చేస్తున్నా నేను ఈ రోజు విద్యార్థి చేస్తున్నా కాబట్టి నా ఇంకా విద్యార్థులు ఇవాళ అందరు విద్యార్థులు వాళ్ళంతా వచ్చి బయటకు వస్తారు ఎందుకు వాళ్ళు చూసిరు సంవత్సరం చూసిరు 5 నెలలు 4 నెలలు సంవత్సరం చూసినా ఇంకా ఏం చేయబోతే 2 సంవత్సరాలు అయిపోతే ఇంకా ఏం చేయట్లే ఇంకెప్పుడు చేస్తాడు 3 ఏళ్ళ తర్వాత పోతాడు ఇంకే ఉంటాడు అక్కడ చేయడానికి వాళ్ళు గుట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉట్టి ప్రామిస్ చేసుకుంటూ కూర్చుంటాడు మరి జైని పండుగ ఎన్ని కోళ్ళేగలు తావుకున్నాయి మా దగ్గర ఇది ఒక చిన్న డివిజన్ చిన్న డివిజన్ నుంచే 200 పైన వచ్చి జాయిన్ అయ్యారు చిన్న బంజారాల డివిజన్ నుంచి 200 మంది వచ్చి జాయిన్ అయ్యారు ఇవాళ వాళ్ళు అట్లా ఇంకా ఒక్కొక్క డివిజన్ మా ఖైరతాబాద్ డివిజన్ మా అన్నగోవర్ధన్ డివిజన్లో 6 డివిజన్లు ఉంటాయి మొత్తం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఇలా వస్తూనే ఉంటారు ఇప్పుడు ఒక్కసారి రావడం షురు అయింది ఇంకా దీని తర్వాత ఉట్టి రావడమే ఇంకా వేరేది ఉండదు అక్కడ ఖాళీ అవడం ఇక్కడ రావడమే అదొక్కటే ఉంటుంది పిల్లలందరూ మేము ఎంతో మందికి చూసుకున్నామో మాకు తెలుసు ఉట్టి పిల్లలతోనే ఒకప్పుడు మనకు తెలంగాణ వచ్చింది ఇప్పుడు ఈ పిల్లలతో మన టీఆర్ఎస్ వస్తుంది ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఈ పిల్లలతో మళ్ళీ టీఆర్ఎస్ వాపస్ వస్తుంది మరి ఇప్పుడు ఈ చేరికలతోటి మరి రేపు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటది రాబోయే రోజులు అధికారం చేపడుతుంది అన్న విశ్వాసం కలుగుతుందా మీరు ఇంకా పుంజుకుంటది అంటారు పుంజుకుని పోయింది అంతైంది ఉట్టి ఎలక్షన్ రాలే ఎలక్షన్ వస్తే మేము ఆల్రెడీ ఉంటుండే ఇక్కడ అది పుంజుకుంది కాదు పుంజుకుని పోయింది అంతైంది మన భారతదేశంలో ఏంటంటే మా చీఫ్ మినిస్టర్ వాపస్ తీసే ఎలక్షన్ లేదు అది ఆ ఎలక్షన్ ఉంటే మనం ఎప్పుడో వచ్చేస్తుండే చీఫ్ మినిస్టర్ వాపస్ తీసే ఎలక్షన్ ఉంటే మనం గెలిచి వచ్చేస్తుండే అది ఇక ఏం లేదు కానీ సార్ ఒక ముచ్చట ఏంటంటే ఇక మరి ఇది అడగవలసిందే తప్పకుండా ఎందుకంటే మరి ఇక దగ్గరికి వచ్చింది మూతి కాడికి వచ్చి కూర్చుంది మరి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి సారు మరి అక్కడ కోళ్ళేగానేమో గట్టిగా ఉంది ఏది దానం ఇక మరి ఆ కోళ్ళేగను ఎదుర్కోవాలంటే మరి ఇక్కడ కోళ్ళేగ కూడా బిరుగనే ఉండాలి నాటుకోళ్ళ లెక్క ఎందుకంటే మరి ఇక మరి దానం నాగేందర్ని మన్యగోవర్ధన్ ఎదుర్కొంటాడా ఉందా బలం ఉందా దానం నాగేందర్ ఎప్పుడు ఆయన సొంత గెలవలే ఈ పార్టీ పేరు ఉన్నప్పుడు ఆ పార్టీతో గెలిచాడు ఆ పార్టీ పేరు ఉన్నప్పుడు ఆయనకు ఎప్పుడు పార్టీ పేరు గెలిచింది దానం నాగేందర్ గెలవలే దానం నాగేందర్ అనేటోడు తెలంగాణ పిల్లలు ఇంటికి వెళ్తే కొట్టడానికి వెళ్ళిండు ఆ దానం నాగేందర్ టీఆర్ఎస్కి వచ్చినందుకు గెలిచాడు అది కాబట్టి ఏ రోజైనా కేసీఆర్ గారు లేనిది ఆయన లేడు ఆయన 2 కేసీఆర్ గారు ఉండాలా మా పార్టీ ఏదైనా ఫస్ట్ పార్టీనే బలం మనిషి బలం కాదు మనిషి బలం అయితే మరి డిక్టేటర్ అయిపోతుండే ఆయన చీఫ్ మినిస్టర్ అవుతుండే మనిషి బలం కాదు పార్టీనే బలం ఆ పార్టీని సృష్టించిన కేసీఆర్ బలం ఆయనకి ఏ రోజుకైనా కాబట్టి ఇక్కడ ఆ పార్టీతో సృష్టించి ఆ 2001 నుంచి ఉన్న మన్య గోవర్ధన్ ఈసారి గెలిచి చూపిస్తాడు 200% గెలిచి చూపిస్తాడు ఇక్కడ ఫస్ట్ బై ఎలక్షన్లో ఫస్ట్ మెజారిటీ విన్నింగ్తో ఉంటుంది ఖైరతాబాద్ అది మీరు చూసుకోండి అది ఇప్పుడు ఎంజీఆర్ ఖైరతాబాద్ ఇలాగలో రేపు ఎంతమంది కార్పొరేటర్లు గెలవబోతున్నారు మాకు ఇప్పుడు ఫస్ట్ లోకల్ బాడీస్ వస్తాయి మాకు ఈ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తున్నాయి ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఇంకా సంవత్సరం ఉంది కానీ మాకు 6 ఉన్నాయి 6 కారు గెలుస్తాం ఈసారి 6 ఉన్నాయి గోవర్ధన్ కింద 6 దీనికంటే ముందు 6 గెలిచిన వాళ్ళు పోయినరు గెలిచింది మా పేరు పైన గెలిచిన వాళ్ళు పోయినరు అంతేగాని ఇక్కడ ఎప్పుడు బీఆర్ఎస్ఏ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ఏ మళ్ళీ గెలుస్తుంది ఈసారి మళ్ళీ గెలిచే ముందు మళ్ళీ వస్తారో వాపసు మళ్ళీ పోతారో అది చూసుకోండి అంతే గెలిచే ముందే వచ్చేస్తారేమో మేము గెలుస్తున్నామని అట్టుంటుంది మళ్ళీ ఇది కథ మొత్తానికైతే మరి విప్లవ కుమార్ అన్న ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుని మరి